ఇప్పుడు సనాతన బోర్డ్ అని అడుగుతున్నారు. అండ్ మీకు వక్ఫ్ బోర్డ్ బిల్లు. వక్ఫ్ బోర్డ్ బిల్లుని అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు కదా! అమెండ్మెంట్స్ తీసుకురావడాన్ని మీరు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? నాకు పెద్ద ఈ విషయంలో నైపుణ్యం లేదు. నేను ఎక్స్‌పర్ట్‌ని కాదు. చూచాయిగా చూసాను తప్ప నాకు లోతుగా అధ్యయనం లేదు కాబట్టి నేను లోతుగా చెప్పలేను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఇవాళ దేశంలో దాదాపు 8,00,000 వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. యెస్. స్థిరాస్తులు. దాదాపు 9,40,000 ఎకరాలు ఉన్నాయని విన్నాను నేను. 10,00,000 ఎకరాలు కాస్త తక్కువగా. ఒక 1,20,000 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుందని చెప్పి నేను సచార్ కమిటీ అంచనా వేశారని విన్నాను నేను. మరి హిందూ ధర్మాదాయ శాఖ కింద ఉన్నటువంటి దేవాలయ భూముల్లాగానే ఇక్కడ కూడా చాలా అన్యాక్రాంతం కావటము, కొంతమంది సొంత ప్రయోజనానికి వాడుకోవటం జరుగుతున్నమాట వాస్తవం. ఒక 10-12 వేల కోట్లు కనీసం ఆదాయం వస్తుంది అంచనా వేస్తే దానిలో 163 కోట్లు ఎంత వస్తుందట కొన్నేళ్ల క్రితం. కాబట్టి దాన్ని సరిదిద్దాలి, దాన్ని సమర్థంగా నడపాలి. అలాగే బిల్లులో ఉన్న పొరపాటు సరిదిద్దాలని ఉదాహరణకి వక్ఫ్ బోర్డు ఏకపక్షంగా ఏ భూమైనా మాది వక్ఫ్ బోర్డుని ప్రకటిస్తే దాని మీద కోర్టులకు సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, ఏదో ఒక ట్రైబ్యునల్ ఉంటుందట, ఇంకెవరు లేట. అది తప్పది. ప్రజాస్వామ్య సమాజంలో రాజ్యాంగబద్ధమైన పరిపాలనలో అందులో ఆస్తి హక్కులు ఇతర హక్కుల విషయాల్లో చివరికి మన న్యాయ వ్యవస్థ మన పద్ధతిలో ఈ పొరపాట్లు సవరించడం కోసం చెప్పిన బిల్లు తెచ్చారని నాకు అర్థమైంది. పార్లమెంట్లో అది కమిటీలో పెట్టినట్టున్నారు. కమిటీ కూడా ఈ మధ్య రిపోర్ట్ ఇస్తుందని చెప్పి నాకు పత్రికలు చూసిన వివరాలు చూడలేదు అని చెప్పి దానికి ఒక ప్రక్రియ ఉన్నది. దానిలో ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రక్రియ కనిపించట్లేదు. ఆస్తుల్ని సక్రమంగా నడపాలి, ఏ ప్రయోజనం కోసం ఉద్దేశించాలో ప్రయోజనం నడపాలి. అదే సమయంలో విస్తృత ప్రయోజనాలు దెబ్బతగలకూడదని ఉద్దేశంతో పెట్టిన చట్టం అయినప్పుడు దానికి మనకి ఇబ్బంది ఉండకూడదు. ఏమన్నా పొరపాటు ఉంటే ఖచ్చితంగా కోర్టులు చూసుకుంటాయి. తర్వాత ఇంకొక చిన్న ఇది సార్, ఇప్పుడు 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, అది ఎంతవరకు కరెక్టు? నా మౌలిక అధికారాలకి నాకు దెబ్బ తగలడం లేదా? మదన్ గారు, 2 విషయాలు సార్. ఒకటి, ఒక సమాజంలో విభిన్నమైనటువంటి భావాలు కానీ చరిత్రలో జరిగినటువంటి పరిణామాలు కానీ ఉన్నాయి మన దేశం. టార్చువస్ హిస్టరీ అంటాం. ఎస్. దానిలో అనుమానం లేదు. ఎక్కడొక చోట జాతి నిర్మాణం కోసం చెప్పని మనకు సయోధ్య కావాలి. సయోధ్య కావాలని చెప్పంటే రాజీ కుదరాలి. రాజీ అన్ని సందర్భాల్లోనూ కూడా హేతుబద్ధంగా ఉండక్కర్లా. ఉదాహరణకి అయోధ్య రామమందిరం కూర్చుంది, బాబరీ మస్జిద్, ఆ తర్వాత అయోధ్య. ఎవరిది రేటు ఎవరిది కాదు పక్కన పెట్టండి. ఒక విషయం గమనించారా ఈ సమాజంలో ఉన్న గొప్పతనం? అలహాబాద్ హైకోర్టు ఏదో ఒక తీర్పు ఇవ్వగానే సమాజం అంతా అమ్మయ్య నువ్వు పీల్చుకుంది. డీటెయిల్ మాకు అనవసరం. ఏదో రకంగా రాజీ పడిపోతే ఈ సమాజంలో అల్లకల్లోలం లేకుండా ఉంటే సంతోషం అని చెప్పండి. కాబట్టి అక్కడ ఇది కరెక్ట్గా యాక్యురేటే కాదన్నది ముఖ్యం కాదు. సమాజంలో మనందరం కూడా హాయిగా సర్దుకుపోయి ఊపిరి పీల్చి బతకగలుగుతున్నారు అని చెప్పండి. కాబట్టి కొన్ని సందర్భాల్లో చట్టాలు అలా అవసరం అవుతాయి. సరే, ఆ చట్టం రాజ్యాంగబద్ధం కాదో కోర్టులు తెలుస్తాయి. కోర్టులు ఎక్కడ తెలుస్తున్నాయి సార్? రెండోది ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ గారు ఒక మాట అన్నారని నేను చూశాను పత్రికలో, నాకు చాలా నచ్చింది. ఎంతకాలం వెనక్కిపోతాం మనం? 5,000 సంవత్సరాల చరిత్ర సంస్కృతి ఉన్న దేశంలో ఎన్నో జరిగినాయి. మంచి జరిగింది, చెడు జరిగింది. ఎంతకాలం వెనక్కి తోతుపోతుంటాం? గతంలో ఎంతకాలం తొంగి చూస్తుంటాం మనం? అలా తొంగి చుట్టే ప్రతిదాన్ని అడిగినా ఏదో కనిపిస్తూనే ఉంటుంది. దానికి అంతం లేదు. ఎక్కడో చోట స్టాప్ పెడదాం. అంచేత ఒక సమాజంలో గతం మీద దృష్టి పెట్టకుండా ఈవేళ మన ముందు కోటాను కోట్ల మంది యువత ఉన్నారు. విప్పారిన కళ్ళతో ఆశతో ఉన్నారు. మన సమాజంలో మనకున్న గొప్ప లక్షణం, హిందువు కానీ, ముసల్మాన్ కానీ, క్రైస్తవుడు కానీ, మరొకరు కానీ, దాదాపు ఏ సమాజంలో లేని లక్షణం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల కోసం అవసరమైతే ప్రాణాలైనా త్యాగం చేస్తారు. పిల్లల కోసమే బతుకుతారు. ఇది భారతీయ సమాజానికి ఉన్న అతి గొప్ప లక్షణం. ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి. ఆ భవిష్యత్తు విషయంలో బోల్డ్ అవరోధాలు ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ బేదరికం అనిపిస్తున్నారు. ఇప్పటికీ తెలివితేటలు ఉన్నా కూడా ఎదిగే అవకాశాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి ఎంతసేపటికి వెనక దృష్టి కాకుండా కొంచెం ముందు దృష్టి పెడితే మన పిల్లల బతుకు బాగుపడుతుంది. ముందు దృష్టి కావాలి అని అంటే అంటే ఏదైనా సరే చరిత్ర పునాదుల మీదనే మన ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఉంటుంది సార్. అంటలే కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా, మరి సమ్యక్ దృక్పథం ఎలా చూడద్దు, ఎలా చూద్దాం. అప్పుడు చాలా సమస్యల పరిష్కారాలు వచ్చేస్తాయి. ఇలా చూస్తే మాయమైపోతామేమో, ఆలోచించండి. కానీ మాయమైపోయిన సమాజాలు ఉన్నాయి సార్. ఉపనిషద్ వాక్యం ఒకటి ఉన్నది, ఓంకార పరివృత్తం విశ్వం సంకల్ప పరిమితం దృశ్యం.
ఓంకార పరివృతం అనే విషయం ఎంత విశాలమైందో సంకల్పం అంత విశాలంగా చేయొచ్చు. సంకల్పం చెప్పేది సంకల్పాన్ని కొంచెం విశాలం చేద్దాం అంటున్నాను. ఆ దృశ్యాన్ని విశాలం చేయకుండా మన పరిష్కారాలు దొరకవు. ఒక చిన్న ఇది సార్, అంటే ఏదో కాస్త ఇప్పుడు విశాలం ఒకవైపు నుంచే ఉంటే బాగుంటుందా, అన్ని వైపుల నుంచి ఉంటే బాగుంటుందా? అన్ని వైపుల నుంచి ఉంటాయండి. ఈ భారతీయ సమాజానికి ఉన్న గొప్పతనం అది. ప్రపంచంలో అందుకని ఇస్లాం కానీ క్రైస్తవం కానీ మన దేశంలో ఉన్నట్టుగా ఇమిడిపోయి ఎక్కడ జరగల. ప్రపంచంలో మరి ఎక్కడన్నా కూడా మన తూర్పున ఉన్న దేశాలు కూడా మన ధోరణి వచ్చింది కొంతమేరకు. కొన్ని చోట్ల కరడు కట్టినటువంటి మత ఛాందస్సును చూస్తాం మనం. కాబట్టి సంప్రదాయము, మన తాత్విక చింతన, ఒక గడ్డలో ఉన్న సంస్కృతి, అవి మతంలోనో లేకపోతే మత గ్రంథంలోనో చేసే బోధనల కంటే బలమైనటువంటి